నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై గోమాత. ఎలా ఉన్నారండి? బాగున్నాను. గురుగారు, ఇప్పుడు రీసెంట్గా వింటున్న పదం గోవధ. గోవధ ఎందుకు జరుగుతుందండి? జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. విశ్వమాత అయిన గోమాత రేపు 7వ తారీఖు శనివారం నాడు మహాబలికి సిద్ధమైంది. అవునండి. గోవధ నిత్యము జరిగేది వేరు, బక్రీద్ నాడు మాత్రం జరిగేది వేరు. అసలు బక్రీద్ అంటే ఏమిటో జనాలకు తెలియాలి ఫస్ట్. బకరీకా ఈద్ బక్రీద్ అంటే మేకలను కోసుకొని త్యాగాల పండగ ఇది. ఈ త్యాగాల పండగ రోజున ఏం చేయాలి అంటే వాళ్ళు సంపాదించిన దాంతో ఆహారాన్ని లేని వాళ్ళకి పంచటం ఈ పండగ యొక్క సదుద్దేశం. అటువంటి ఉద్దేశాన్ని తుంగలో తొక్కి, ఎందుకంటే సౌదీ అరేబియాలో పుట్టింది ఈ మతం, పుట్టింది ఇక్కడ కాదు, భారతదేశంలో పుట్టలే ఇది. సౌదీ అరేబియాలో పుట్టింది. సౌదీ అరేబియాలో ఒంటెలు అక్కడ ఉండేవన్నీ ఎడారుల్లో ఒంటెలు ఉంటాయి. వాళ్ళు అక్కడ ఈద్ ఏం చేసేవాళ్ళు అంటే ఒంటెల్ని చంపేవాళ్ళు. ఒంటెల్ని ముసలైపోయిన ఒంటెల్ని చంపి 10 మందికి ఆహారాన్ని పంచేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే బక్రీకా ఈద్ అనే యొక్క భావాన్ని మార్చేసి వాళ్ళు బక్రీలు బదులుగా ఈ మధ్య జరిగిన యుద్ధం ఏదైతే పాకిస్తాన్కి భారత్కి జరిగిన యుద్ధంలో వాళ్ళ మానస పుత్రులందరూ కూడా మన పాత బస్తీ భాగ్యనగరంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈసారి కనీసం 35,000 తక్కువ కాకుండా నందులని, గోవుల్ని రేపు 7వ తారీఖున వధ చేయటానికి సిద్ధం చేశారు. ఎందుకు ఈ వధ చేస్తున్నారు? ఇది మనోభావాలు. ఎందుకంటే హిందూ దేశం అనేది, హిందూ దేశంలో హిందూ సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది. ఈ ధర్మంలో మతాలు ఉన్నాయి. జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, తర్వాత సిక్కు మతం ఉంది. వీళ్ళందరూ అన్ని మతాలు అంగీకారంతో ఒప్పుకున్న విషయం ఏంటంటే అహింసో పరమో ధర్మ, అహింస జరగకూడదు, ధర్మహింస తదైవచ అన్నారు. ధర్మానికి హింస జరిగిందా ప్రతిఘటించమంటున్నారు. అయితే జరుగుతున్నది ఏమిటి అంటే ఇవాళ ఈ గోవుల్ని చంపి వాళ్ళు ఆ రక్తపాతాన్ని సృష్టించడానికి మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటి అంటే దీనికి ప్రభుత్వ పూర్తి సహకారాలు ఉన్నాయి. గోవుల్ని రక్షించుకోవాల్సిన భారతదేశంలో గోవుల్ని భక్షించే పరిస్థితి వచ్చింది. గోవు ఎందుకు రక్షించబడాలి? దానికి ఏమైనా రక్షణ చట్టాలు అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. 80% రైతులు ఉండే దేశం. ఈ రైతులకి వెన్నుముక గోమాత. ఎందుకంటే పాడి పంట అన్నారు. పాడికేమో గోవులు కావాలి, పంటకేమో వ్యవసాయం కావాలి. అందుకనే మనకి ఐకాన్స్గా ఉన్నది బలరామకృష్ణుడు. కృష్ణుడేమో ఆవుల పాలన చూశాడు, బలరాముడేమో వ్యవసాయం చేశాడు. ఈ విధంగా మన భారతదేశానికి ఒక ఐకాన్స్గా వాళ్ళు ఉన్నారు. అంటే ఏమైంది, ఈ గోవుల యొక్క మలమూత్రాదులతో సేంద్రియ వ్యవసాయానికి అప్పుడే శ్రీకారం చుట్టబడింది. ఇవాళ మనం ఆరోగ్యాలన్నీ పాడటానికి గల కారణాలు ఏమిటి అంటే మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారం ఎప్పుడైతే రసాయనిక విప్లవం అని పట్టుకొచ్చింది ప్రభుత్వం, జనాభా పెరుగుదల, ఆహార తగ్గుదల అనే పాయింట్లో మనకి ఎప్పుడైతే ఈ విధమైన రసాయనిక విప్లవాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారో ఈ రసాయనిక విప్లవంతో భూమి పాడైంది. ఈ విషాలన్నీ కూడా భూమిలోకి చేరాయి. ఈ విషాలన్నీ కూడా మనం తినే ఆహారంలో చేరాయి. ఈ ఆహారంలో ఉండేటప్పటికల్లా మనకి అనారోగ్య భారతం ఏర్పడింది. ఆరోగ్య భారతంగా ఉండవలసినది అనారోగ్య భారతంగా అయిపోయింది. అందుమూలాన గోవు వ్యవసాయానికి మూలం. ఈ గోవు ఉంటే ఏంటంటే దాని నుంచి పాలు, వెన్న అన్నీ అమ్ముకుని డబ్బు చేసుకుంటూ మలమూత్రాదులతో వ్యవసాయం చేసుకుంటూ రైతుకి ఇంట్లో తన బిడ్డలతోటి పాటు సహజీవనం చేసే ఏకైక జీవి గోమాత. అటువంటి గోమాతని ఇవాళ మనకి అభిషేకాల్లో కానీ, శివాభిషేకాల్లో కానీ, లేదు అయ్యప్పలు వాళ్ళు
ప్రతినపోని వెళ్ళే ఆయన ఇరుముడిలో కొబ్బరికాయలో కానీ అన్ని నెయ్యి లేకుండా ఏది జరగదు. ఏది జరగదు. హోమాలు జరగాలన్నా నెయ్యి నెయ్యి కావాలి. కావాలి. హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, వాటికి నివేదనలు చేసే ప్రసాదాల్లో కూడా ఆవు నెయ్యినే వాడతారు. అవునండి. ఇలాంటి స్థితిగతులు ఉన్న గోమాత భారతదేశ సంపద ఇది. ఈ సంపదని ఇవాళ రోజున ఈ మినీ పాకిస్తాన్గా చెప్పబడే మన పాత బస్తీ ఏదైతే ఉందో ఇవాళ రక్తసిక్తం కాబోయే పరిస్థితుల్లో ఉంది. ఉమ్, ఈ రక్తసిక్తానికి గల కారణం ఇంత అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. పాలక ప్రభుత్వానికి ఇవాళ పాలక ప్రభుత్వం గనక కన్నెర చేసి చట్టాలు బాబాసాహెబ్ ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో ఆయన ఏదైతే గోరక్షణ చట్టాలు ఇచ్చారో ఆ చట్టాలని గనక అమలు చేస్తే ఇంత గోవధ జరగదు. అవునండి. గోవధ జరగడానికి గల కారణం గోవధ నిత్యము జరుగుతోంది. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పింక్ రివల్యూషన్ అని పట్టుకొచ్చింది. ఉమ్, పింక్ రివల్యూషన్ అంటే ఏంటంటే మాంసాలని ఎగుమతి చేయటం. ఎందుకు చేయాలి మనం ఎగుమతి అంటే ఈ గల్ఫ్లో ఉండే మనకి పెట్రోలు డీజిల్ అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళకి మనం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాం. ఉమ్, మేము మీకు మాంసం తినడానికి ఇస్తాము, మీకున్న పెట్రోలు డీజిల్ మాకు ఇవ్వండి అని చెప్పి సిగ్గులేనితనంతో మనం ఈ వ్యాపారానికి ఒప్పుకున్నాం. మన ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఉమ్, అందుకని నిత్యము జరిగే వధ కన్నా ఇప్పుడు బక్రీద్కు జరిగే గోవధ ఎక్కువగా జరగబోతోంది. అవునండి. ఇది చేయటం మూలాన ఏం జరుగుతుందంటే ఎంత నష్టాలు జరుగుతాయంటే తోళ్ళేమో తోళ్ళ పరిశ్రమకి వెళ్ళిపోతాయి. ఉమ్, దానిలో ఉండే ఎముకలు బొమికలు దాని నుంచి నూనె తీసి మన రోడ్ల మీద మనం తినే చిరుబండాల్లోకి వచ్చేస్తాయి. ఉమ్, ఆ యొక్క ఎముకల్ని పొడి చేసి మనం తోముకునే పళ్ళపొడిలోకి వచ్చేస్తాయి. ఓకే. అంటే గోమాతని వాళ్ళు మాంసం తినకుండా ప్రపంచం చేత తినిపించే వ్యవస్థను చేస్తున్నారు. అవునండి. గోమాత అంటే తల్లి తర్వాత తల్లి అనుకునే భారతదేశంలో ఇటువంటి దుష్టమైన కుట్రలు చేసి మనకి ఇటువంటి వనస్పతి అంటున్నాం, వనస్పతి ఆయిల్స్ అంటున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? వాటి భవికల్లోంచి తయారవుతున్నాయి. ఓకే. కుక్కలు చచ్చిపోయినా కుక్కల ఎముకలు, ఉమ్, గొడ్ల ఎముకలు అన్ని ఎముకల నుంచి దాని నుంచి కాగబెట్టి దాని నుంచి నూనె తీసి ఆ నూనెను ఈ నూనెల్లో కల్తీలు చేసి తక్కువ ధరకి ఎక్కువ లాభాలు పొందేందుకు చేస్తున్న పన్నాగాలు ఇవన్నీ. ఉమ్, దీని మూలాన ఆరోగ్యాలు ప్రపంచంలో ఉండే జనాభా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అవునండి. ఈ ఈ విధంగా కుట్రపూరితంగా మనోభావాలని భారతీయుల యొక్క అందరూ పూజించే యొక్క జీవి యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి చేస్తున్న కుట్ర మాత్రమే ఈ గోవధ. దీనికి ప్రభుత్వాలు చట్టాలు లేవా? చట్టాలన్నీ ఉన్నాయి. ఎలాంటి చట్టాలు ఉన్నాయండి మరి గోవధకి? రాజ్యాంగం మనకి మనిషికి ఎటువంటి హక్కులు ఇచ్చిందో గోరక్షణకు కూడా అలాంటి హక్కులు ఇచ్చింది. ఓకే. రక్షణలో భాగంగా 1977 ఈ యొక్క పశు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గోవుకి రక్షణ కల్పిస్తూ గోచర భూములు అని ఇచ్చాయి. ఉమ్, అంటే ఆవులు ఎక్కడ తినాలి అంటే ప్రతి గ్రామంలోనూ గోచర భూములు వాటికి కేటాయించబడి ఉన్నాయి. ఓకే. ఇవాళ ఆ భూములు లేవు. లేవు. వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత రాజ్యాంగం ఇచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులు వాటన్నిటినీ కూడా స్వాహాకారం చేశారు. ఉమ్, అందుకని అవి లేవు. 2 చట్టాలు లేవా అంటే ఇవాళ మీరు ఒక ఆవు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, ఉమ్, అమ్మాలి. అది వెళ్ళటానికి సర్టిఫికేషన్ ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేషన్ ఉండాలి. ఉమ్, అదే కాకుండా ఈ దారికి ఆ దారిలో వెళ్తున్న దానికి రసీదు ఉండాలి. ఉమ్, రహదారి రసీదు అని చెప్పి ఇస్తారు. ఈ రహదారిలో వెళ్తోందనే రసీదు కూడా ఇవ్వాలి. ఉమ్, ఇన్ని రసీదులు, దాని ఆరోగ్యము, ఎక్కడికి వెళ్తోంది, ఎవరు కొనుక్కుంటున్నారనే డీటెయిల్స్ లేవు. ఓకే. ఇవి తినటానికి తీసుకెళ్తున్నారా, పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా అనే పర్పస్ కూడా దానిలో ఉండదు. అంటే రాజ్యాంగంలో అన్ని రకాల చట్టాలని బిగించి పెట్టినా ఒక లారీలో 6 ఆవులు మాత్రమే వెళ్ళాలంటే 60-600 పెట్టగలిగే స్థాయి మన వాళ్ళకు ఉంది. ఉమ్, దీన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టుకోరు, ఉమ్, జిహెచ్ఎంసి వాడు పట్టుకోడు, ఉమ్, పోలీసు వాడు పట్టుకోడు, ప్రభుత్వాలు పట్టించుకోవు. ఉమ్, ఇన్ని రకాలుగా చట్టాలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి అందరూ డబ్బులు వేసి ఏంటా పట్టుకెళ్తాం తప్పు అని చెప్పి తప్పుకి ఇంకొక తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఈ డబ్బులకి లోపించి డబ్బులు తీసుకుని ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నది అధికారులు మాత్రమే. అవును. ఈ అధికారులకి
అవకాశం ఇచ్చింది ప్రభుత్వాలు మాత్రమే. ఈ ప్రభుత్వాలు, అధికారులు, పార్టీలు కలిసి ఇవాళ గోవధ యథేచ్ఛగా జరుగుతోంది హైదరాబాద్ మహానగరంలో. అయితే ఇన్ని జరుగుతున్నా తెల్లవారు లేస్తే మనం గుళ్ళల్లోకి వెళ్తాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అర్చనలు చేస్తాం, ప్రసాదాలు తింటాం. ఇన్ని రకాలుగా హైందవ సమాజం తెల్లారు లేస్తే గుళ్ళల్లోకి పోయేవాళ్ళు ఉన్నారు. దీనికి ధర్మాన్ని చెప్పే పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, సందుకొక ఎంటర్ప్రైజెస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాతక చక్రం చెప్పేవాడు ఉన్నాడు, వాస్తు చెప్పేవాడు ఉన్నాడు, వాస్తవాలు చెప్పేవాడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా గుళ్ళల్లో ఉండే పూజారి మీ గోత్రం అడుగుతాడు. గోత్రానికి అర్థం మీకు తెలియదు, ఆయనకి తెలియదు. గోత్రం అంటే గోత్రాతి గోత్ర, గోవుని వంశంలో ఎవడు కాపాడాడో చెప్పరా అని ఆయన అడుగుతుంటే అలాంటి గోవు బయట చచ్చిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. పూజ అంతా అయిపోయిన తర్వాత గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే పూజారి, గోవు ఉంటేనే లోకం బాగుంటుందని చెప్పే పూజారి ఇవాళ గొంతెత్తలేకపోతున్నాడు. రోజు మఠాల్లోనూ పీఠాల్లోనూ గోపూజ చేసే పంతుళ్ళు కానీ, ప్రచారకులు కానీ, రక్షకులు కానీ, పీఠాధిపతులు కానీ రోజు గోపూజలు చేసేవాళ్ళు ఈరోజు వచ్చి ఎత్తి వీళ్ళందరికీ సత్తా ఉంది, ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉంది, శాసించే సత్తా ఉంది. శాసించే సత్తా ఉన్నా మౌనంగా ఉంటున్నారు వీళ్ళంతా మౌనంగా ఉండటం మూలాన ఇంకా ప్రబలి ఎవరూ మన అడిగేవాడు లేడు అనుకున్నప్పుడు యథేచ్ఛగా ఈ గోవధ అనేది జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనలో ఉండే అనైక్యత వాళ్ళ యొక్క బలమైంది, మనలో ఉండే వీక్నెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. పీఠాధిపతులు, మఠాధిపతులు, గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనుషుల్ని భయంతో కూడిన భక్తిని టన్నులు ఇచ్చి జ్ఞానంతో కూడింది ఔన్స్ కూడా ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా భ్రష్టులుగా మార్చి, ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మం అంటేనే బాధ కలిగే విధం. ఎందుకంటే సనాతన ధర్మానికి మూలం గోమాత. ఎందుకు మీరు అలా చెప్పగలుగుతున్నారని మీరు అడగచ్చు. ఎవరు ఎక్కడ ఏది చెప్పినా ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. దీనిలో ధర్మం గనక లేకపోతే ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుంది. ప్రాణిషు సద్భావనాస్తు అంటే అన్ని ప్రాణుల్ని సమానంగా నీతో పాటు చూడగలిగే వాడే సనాతన ధర్మ సనాతని అంటారు. వాడిని సనాతన ధర్మ ప్రేమికుడు అంటారు. సనాతన ధర్మం ఏం చెప్తుంది? అన్నిటి సమానంగా చూడమంటే ఇవాళ కుక్కకేమో ఏదైనా గనక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే బ్లూ క్రాసు, ఇంకో క్రాసు, అన్ని క్రాసులు వచ్చి అడ్డం పడి కాపాడేది ఉంది. జాతీయ పక్షిగా ఉన్న నెమలికి ఏదైనా జరిగితే ప్రభుత్వాలు, చట్టాలు నెమల్ని చంపావా, మర్డర్ చేసినంత ఇదే అని చెప్పి లోపల పెడుతున్నాయి. జింకని చేసినా పెడుతున్నాయి. పులిని, ఎందుకంటే జాతీయ జంతువు పులి, ఆ పులి మనుషులను చూస్తే చంపుతుంది, దానికి జాతీయ హోదా ఇచ్చాం. కానీ దీనికి జాతీయ హోదా కూడా అంటే కుక్క కన్నా హీనంగా మన ప్రభుత్వాలు 76 సంవత్సరాలన్నా కూడా మన ప్రభుత్వాలు దీనికి జాతీయ జంతువు కింద గుర్తించలేకపోవటం. కానీ ప్రభుత్వాలు ప్రతి పార్టీ గోవుని అడ్డం పెట్టుకుని పార్టీలు గెలిచిన పార్టీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ కాంగ్రెసే జోడెడ్ల బండితో మొదలుపెట్టింది. 1966 తర్వాత సంపూర్ణ గోవధ చట్టం కోసం అని చెప్పి పోరాడితే 350 మంది సాధువుల్ని 5,000 మందిని గాయపరిచింది ఇందిరాగాంధీ. అటా గాయపరిచిన ఇందిరాగాంధీ మళ్ళీ ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆవు దూడ గుర్తుతో పోటీ చేసింది, మేము ఆవును రక్షిస్తామని. కానీ తర్వాత మళ్ళీ కాలక్రమంలో హస్తాన్ని గుర్తుకు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం చేస్తోంది. అంటే ఏంటంటే పరిస్థితులను బట్టి ఆవుని రాజకీయంగా వాడుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ధర్మమే మాది, ధర్మరక్షణ, దేశ రక్షణ అని చెప్పే పార్టీలు కూడా జై గోమాత అని నినాదాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇన్ని గోవులు చచ్చిపోతుంటే ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు 2 ఉన్నారు, 8 మంది మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరఫున, వీళ్ళు కార్పొరేటర్లు 40 మంది ఉన్నారు.
ఇంతమంది ధర్మం కోసం దేశం కోసం అని చెప్పేవాడు ఏ ఒక్కడు కూడా నోరు తెరిచి ఇది అన్యాయం జరుగుతోంది గోమాతకి మనం రోడ్డు మీద కొద్దాం అన్న రాజకీయ పార్టీలు లేవు. ధర్మం కోసం ధర్మరక్షణకే మా పీఠం, ధర్మరక్షణకే మా గుడి, ధర్మరక్షణకే మేము దైవం కోసమే మా ప్రాణం అనుకునేవాళ్ళు ఎవడు నోరు తెరవట్లా. ఇంటి గృహప్రవేశాలకు కావాలి, చచ్చిపోతే వీళ్ళకి దానాలకు కావాలి, అభిషేకాలకి ఇవే ఆవు పాలు పంచగవ్యాలు కావాలి. ఇలాంటి వ్యవస్థలో గోవు ఇంతమంది మధ్య నలిగిపోతుంది, ఇంతమంది స్వార్థపరుల మధ్య నలిగిపోతుంది గోమాత. కాబట్టి ఈ గోమాతను రక్షించుకోవటం, గోత్రం ఉన్నవాడు గోమాతను కాపాడుకోవాలి. గోత్రం ఉన్నవాడు ప్రతి ఒక్కడు గోమాతను కాపాడుకుంటే గోసేవయే గోవింద సేవ అవుతుంది. అసలు మనం గనక ఆలోచిస్తే కలియుగంలో గోవుల రక్షణ కోసం వచ్చిన మొట్టమొదటి వ్యక్తి 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి. ఆయన్ని ఏమని పిలుస్తాం మనం అందరం? వెంకటేశ్వర స్వామిని పిలుస్తాం. తిరుపతి వెళ్తే గోవింద గోవింద అంటే గాని ఆయన ఉప్పొంగడు. గోవిందము అంటేనే గోవుల్ని సంతోషపెట్టినవాడా అని అర్థం. గోవుల్ని సంతోషపెట్టినవాడా అని నువ్వు పిలుస్తున్నావు, కానీ నువ్వు సంతోషపెట్టల్లా, అవి బాధపడుతుంటే నువ్వు సంతోషపడుతున్నావు. కాబట్టి ఆయన ఆగ్రహానికి నువ్వు గురి అవుతావా, గురి కావా? ప్రతి ఒక్క నాయకుడు విఐపి దర్శనంతో చీకట్లో వెళ్ళి స్వామిని కాళ్ళకు దండం పెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారే. భక్తుడు కానివాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. విశ్వంలో ఉండే మొత్తం హిందూ సమాజం ఆయన దగ్గరికి రోజుకు 1,00,000 మంది వస్తారు. నువ్వు పైకి ఒక నాటకం లోపల ఒక నాటకం ఆడితే కాలమైన వెంకటేశ్వర స్వామి అయినా వదిలిపెడతాడు, కాలం వదిలిపెట్టదు, కర్మ వదిలిపెట్టదు. వీళ్ళందరికీ గోశాపాలు తగులుతాయి. ఎందుకంటే ఇవాళ మనం ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తూ ధర్మాన్ని మనం కొత్తగా ఏం చేయగల, ఉన్న ధర్మాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఇవాళ ఏం చేస్తున్నాం? మన తెలివితేటలు ఎక్కువ. కొండల్ని పిండి చేసి కాంక్రీట్ జంగిల్ చేస్తున్నాం. ఇవాళ ఇళ్లల్లోకి నీళ్లు రావట్లా తాగడానికి. ఇన్ని నదులు ఏ దేశంలోనూ లేవు. ఇన్ని నదులు ఏ దేశంలో లేవు, కానీ నీళ్లు 20 రూపాయలు పెట్టి లీటర్ కొనుక్కుని తాగుతున్నాం. పాలు 60 రూపాయలు పెట్టి కొని తాగలేని స్థితిలో భారతదేశం ఉంది. పాడి పంట లేవు. ఇవాళ మనం పాలు తాగుతున్నామంటే తెల్లారిలోచి పాలు తాగటల్లా విషం తాగుతున్నాం. ఎందుకంటే అంత గోసంపద లేదు మన తాన. ఎక్కడో దేశాల్లో, బ్రెజిల్ దేశాల్లోనూ పౌడర్లు ఇవి తీసుకొచ్చి యూరియాలు అవన్నీ కలిపి పాలు తయారు చేసి ప్రపంచ రంగానికి తినే తాగే వస్తువుల్లోనే మనమంతా కూడా వ్యాపారం చేస్తున్నామంటే, కలుషితం చేస్తున్నామంటే, వ్యవసాయ రంగాన్ని ఒక రకంగా భ్రష్టు పట్టించాం, ఆధ్యాత్మిక రంగాన్ని ఇంకో రకంగా భ్రష్టు పట్టించాం, ఆరోగ్యాన్ని మెడికల్ మాఫియా రూపంలో. ఇవాళ అందరికీ గోలీమార్ బతుకు. తెల్లారు లేస్తే మనకేం కావాలి? 2 బీపీ షుగర్. ఈ రెండింటికి మందులు వేసుకోకపోతే సస్తాం. అంటే నెలకి మనిషి సంపాదించే దానిలో 3,000 రూపాయలు మనం మెడికల్ మాఫియా కడుతున్నాం. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు లేదే. కన్ను పన్ను కదలకుండా 100 ఏళ్ళు బతికారే, ఇవాళ అర్ధంతరంగా చచ్చిపోతున్నారే. ఇవాళ రేడియేషన్, ఆవు పేడ, ఆవు మూత్రం, గోమయ వసతే లక్ష్మి అంటారు. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందంటారు. అంతటువంటి లక్ష్మిని మనం వాడుకుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ లక్ష్మిని భూమికి మీద గనక ఇచ్చి, మూత్రాన్ని భూమికి ఇస్తే భూమిలో పోషక పదార్థాలు పెరిగి ఆహారం అనేది సరైన సేంద్రియ రస, అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం ఆర్గానిక్ అంటూ ఉంటాం. ఈ ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఈ తిండే నీ ఆలోచనలు, నీ ఆలోచనలే నీ ఆచరణ, నీ ఆచరణే నీ ఆనందం. జీవితానికి ఎవరైనా కోరుకునేది ఏంటి? ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ఆనందం అనుకుంటారు కానీ అపోలో హాస్పిటల్కి బిల్లులు కట్టాలని అనుకోరు కదా. కానీ జరుగుతున్నది ఏంటి? హాస్పిటల్లో మన బిల్లులు మనం కట్టడమే కాకుండా దీనికి ఇన్సూరెన్సులు. నువ్వు ఇంత ముందు కట్టు, నువ్వు పోతే ఇంత ఇస్తా, ఉంటే ఇంత ఇస్తా అనే ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇదా మనకి ఇన్సూరెన్స్ జీవితాలకు ఇచ్చేది? ప్రభుత్వాలు గాడి తెప్పాయి. మతాధిపతులు, పీఠాధిపతులు రోజు గుళ్ళల్లో పూజ చేసేవాళ్ళు గతిలు తప్పారు. అందరికీ ధనాకర్షణ తప్ప. విత్తంతేన వినోదయ చిత్తం. డబ్బు వెనకాల పడ్డారు, ధర్మం వెనకాల లేరు వీళ్ళంతా. ధర్మం వెనకాల గనక ఉంటే రేపు 7వ తారీఖు జరుగుతున్న బక్రీద్కి వీళ్ళందరూ మామూలుగా వినాయక చవితి నిమజ్జనానికి కొన్ని లక్షల మంది వస్తారు. అవునండి. శ్రీరాముడికి శ్రీరామనవమి అంటే శ్రీరామ ఉత్సవాల్ని లక్షల మంది కలిసి చేస్తారు. మరి గోవధ జరుగుతుంటే ఏ కలుగుల్లో దాక్కుంది ఈ హిందూ సమాజం? ఏ కలుగుల్లో దాక్కున్నారు వీళ్ళంతా? వీళ్ళు ఒక్కసారి అందరూ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదా?
మన గోమాతని మన భూమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవాళ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం గోమాతతో పర్యావరణ కాలుష్యాన్ని మొత్తం నివారించగలుగుతుంది. అందుకే ఆ రోజుల్లో హోమాలు చేసేవాళ్ళు. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఖాళీగా ఎవరు చేయలేదమ్మా. యస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకారి వ్యవస్థతో ఏదైతే శాస్త్రాలు చెప్పాయో గోమాత విశిష్టతని వ్యాసుడు 18 పురాణాల్లోనూ వేదాంగాలు కూడా కొనియాడాయి. ఇవాళ ఇవి నోటితో చెప్తున్నారు, చేత్తో ఎవరు చేయలేకపోతున్నారు. చేతిలో చేయలేని స్థితిలో ఉండటం మూలాన ఇవాళ మన కాలగమనంలో మనం గతులు తప్పి మతులు తప్పి జీవనయానం ఎటో తెలియని పరిస్థితుల్లో మనం తయారయ్యాం. కాబట్టి గోమాతను కాపాడుకోవటం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత. రేపు జరగబోయే దానికి మేము బ్లాక్ డేగా అందరికీ అనౌన్స్ చేశాం. ఎందుకంటే గోరక్షకులు గో సంఘాలకు అన్నిటికీ కూడా బ్లాక్ డేని పాటించండి, గోవధను నిరోధించండి. అందరికీ వినతి పత్రాలు కనపడ్డ ప్రతి చెట్టుకి పుట్టకి దేవుడికి ఈ పీఠాధిపతులు మఠాధిపతులకి అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. ఎవ్వరూ స్పందించే స్థితిలో లేరు. రాజకీయపు మత్తులో, అధికారం మత్తులో అధికారులు, రాజకీయ మత్తులో ప్రభుత్వాలు, డబ్బు మత్తులో పీఠాధిపతులు మఠాధిపతులు ధర్మం వైపుకు లేకుండా అధర్మం వైపుకు నడిపిస్తూ గోమాతను మన జాతి సంపదని సర్వనాశనం చేసేందుకు వీళ్ళందరూ కూడా ఇలాగా పూనుకున్నారేమో అనిపించేటట్టుగా సమాజానికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ గనక ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి ఇన్ని లక్షల మంది వస్తారు. ఇన్ని లక్షల మంది గనక తరలి వెళ్ళి ఆ గోమాతను చంపకూడదు అని గనక ప్రతిఘటిస్తే ఒక్క ఆవు చచ్చిపోతుందా? ఓల్డ్ సిటీలో దద్దరిల్లదా? వాళ్ళు మైనారిటీ. మెజారిటీ అని చెప్పుకున్న వాళ్ళు మైనారిటీగా బతుకుతున్నారు, మైనారిటీ అని చెప్పుకునే వాళ్ళు మెజారిటీగా బతికి ఎక్కడ ఆవు ఉన్నా కానీ సిటీలోకి వచ్చి పట్టుకెళ్ళగలిగే స్థితి ఉన్నది. అంటే గోవధ ఇంకెన్నేళ్ళు 76 సంవత్సరాలు వచ్చినా మనం ఈ రోజుకి జాతీయ జంతువుగా ప్రకటించలేని హీనమైన స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అడిగే నాథుడు లేడు, గోవుల్ని రక్షించమని అడిగే నాథుడు లేడు. ఇవాళ జెర్సీ అని కొత్తగా తీసుకొచ్చాం. జెర్సీలను వాళ్ళు చంపరు. జెర్సీ మూలానే భారతదేశం డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. మనకి ఇవాళ షుగర్ వ్యాధిగ్రస్తులుగా భారతదేశం మారటానికి గల కారణం మనం ఎప్పుడైతే స్వదేశీ వస్తువు, స్వదేశీ దుస్తులు, స్వదేశీ సంస్కృతి, స్వదేశీ విత్తనాలు ఇవన్నీ ఎప్పుడైతే మరిచి విదేశీ విత్తనాలు, విదేశీ సంస్కృతి, విదేశీ వ్యవహారం ఇలాంటి కల్చరు, పబ్ కల్చరు, ఆ కల్చరు, ఈ కల్చరు ఇవాళ ఎప్పుడైతే అటువైపుకి మనం సాగుతున్నామో మన జీవనయానం ప్రమాదంలో పడుతోంది. కాబట్టి గోమాతని రక్షించుకోవటం, భూమాతను కాపాడుకోవటం ప్రతి ఒక్క హైందవ సమాజమే కాదు, విశ్వమాత ఈవిడ, విశ్వానికి సంబంధించింది. విశ్వం అంతా కూడా ఈవిడి మీద ఆధారపడి ఉంది. అటువంటి విశ్వమాత అయిన గోమాతని అందరూ కలిసి కాపాడుకోవాలని, రక్షించుకోవాలని కోరుకుంటూ జై గోమాత. గోవుని దైవంగా పూజించే వాళ్ళందరూ ఇప్పుడు మీరు అన్నట్టు గుడిలో పూజ చేసే పూజారి కాడ నుంచి చాలా మంది గోవుని పూజ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ వచ్చి ఎందుకు మాట్లాడట్లేదండి బయట? రాకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రతి మనిషి స్వార్థపూరితంగా, ధర్మపూరితంగా ఉన్నవాడు ధర్మం కోసం పోరాడతాడు. స్వార్థం ఇవాళ మీరు దీపాలు పెట్టండి, టెంకాయ కొట్టండి. అసలు గుడి గోపురం అని ఉండేది. గుడి గోపురం వ్యవస్థ అసలు మంది. గోపురం అంటే గోవులు ఉండే పురాన్ని గోపురం అనేవాళ్ళు. ఇవాళ గోపురం అంటే శిఖరం చూపిస్తున్నాం. అసలు దైవ దర్శనానికి ముందు గో దర్శనం అయితే కానీ దైవ దర్శనం కాదు. ఇప్పుడు వెమ్లవాడలో కూడా గోవులే ఉంటాయి కదండి. వేములవాడ కాదమ్మా, ఏ గుడిలో అయినా సరే ముందు సర్వదేవతా సమాహారమైన గోమాతకు పూజించిన తర్వాతే ఏ దేవతామూర్తికైనా పూజించేయాలి. ఇవాళ ఆ వ్యవస్థ మారింది. మారిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? వచ్చిన వాడికి పూజ చేయించటం. నేను బాగున్నానా, సమాజంతో నాకు పని లేదు, నోటితో చెప్తున్నా. ఏమని చెప్తున్నాను? లోకా సమస్త సుఖినో భవంతు అని నోటితో అంటున్నా. బాధ్యత లేదా సమాజంలో? ఇవాళ నేను
బక్రీద్కి ఇన్ని వేల ఆవులు చనిపోతున్నాయి అంటే ప్రతి గుడిలో ఉండే అర్చక స్వామి యొక్క ప్రాథమికమైన కర్తవ్యం ఏమిటి అంటే ఈ విధంగా గోవులు చనిపోతున్నాయి కాబట్టి మనం అందరం భక్తులందరం ప్రతిఘటించాలి, నిరసనలు తెలపాలి, మన బాధని ప్రభుత్వానికి విన్నమించాలి అనే ఒక ఆలోచన ఎవరికి రావాలమ్మా? ఎవరికి రావాలి? ఇవాళ మీ మీడియాలో ఆవిడెవరో ఈ మధ్యన శూలం పట్టుకుని కర్ర పట్టుకుని బయలుదేరింది, అఘోరీని ఆవిడ రాత్రిపూట పడుకుంటుందా, ఏం తింటుందా, ఏం నడుస్తుందా అనేది మన మీడియాలు ఎన్నో చూపించాయి. దాన్ని చూసే జనాలకి ఇవాళ ఇంత నోబుల్ కాస్ ఇది సామాజిక స్పృహతో ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడేది, మానవ మనుగడకి మూలమైన గోమాత. ఇటువంటి అర్చక స్వాములు ఏం చెప్పాలమ్మా? సమాజంలో జరుగుతున్న దాన్ని వీళ్ళందరూ ప్రబోధించాలి. అయ్యా, గోవుల్ని రక్షించుకోవాలి, మీరందరూ నిరసన చేయండి, ఇవాళ నిరాహార దీక్ష చేద్దాం, మన గుళ్ళల్లో బ్లాక్ బ్యాడ్జెస్ పెడదాం, మన నల్ల జెండాలు ఎగరేద్దాం, ఇన్ని విషయాలు. పూజలు ఆపమని ఎవరు చెప్తల్లా? మన నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా గనక ఈ అర్చక సమాజం గనక ఉన్నదనుకోండమ్మా, వాళ్ళ బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ గుడి ఉంటుంది. ఎవడు బాధ లేని వాడు ఎవడు లేడు ప్రపంచంలో. అందరూ భయంతో కూడిన భక్తిని ప్రదర్శించడానికి గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆయన జరుగుతున్న ఇవాళ కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్న విషయాల మీద చెప్పాలి. అందుకనే మనకి వాళ్ళ యొక్క బాధ్యత కూడా చాలా ఉన్నది. వాళ్ళు అది నిర్వర్తించకపోవటం హిందూ సమాజం యొక్క దౌర్భాగ్యం. గురువుగారు, గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి మన కోరికలు చెప్పాలి అంటే ముందుగా నంది చెవులో చెప్తారు. అంటే నందికి చెప్తేనే దేవునికి చెప్పినట్టు అవుతుంది. నంది వెళ్ళి దేవునికి చెప్తారు కాబట్టి నంది చెవులో చెప్తారు. అక్కడ విగ్రహానికే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రతికున్న ఆవుకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదండి? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే నిరాకార స్వరూపుణ్ణి, సాకార స్వరూపం, నిరాకార స్వరూపం అని ఉంటాయి. ఇక్కడ సజీవంగా ఉన్నది బయట ఉంది, నిర్జీవంగా శిల రూపంలో ఉన్నది లోపల ఉంది. ఈ శిలను మొక్కేవాడు సజీవంగా ఉండేదాన్ని మొక్కలేని స్థితిలో ఉన్నాడు. అంటే వీడి యొక్క మేధస్సు, వీడి యొక్క ఆలోచనా శక్తి పరిమితం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ కొమ్ముల సందుల్లోంచి శివ దర్శనం చేసి అభిషేకాలు చేయించుకుని బాధల్ని చెవిలో చెప్పుకునే వ్యక్తి నడిచే దేవాలయం గోమాత కానీ గోసంతతి కానీ వృషభం ధర్మానికి ప్రతీక. వృషభము అంటే నందీశ్వరుడు అని. నందీశ్వరుడు శివుడికి ఎదురుకుండా ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే జీవుడు ఎప్పుడు ధర్మం వైపు చూడాలని. శివుడు అంటేనే జీవుడు. ఈ జీవుడు దేన్ని చూస్తున్నాడు? ధర్మాన్ని చూస్తున్నాడు. ఆ ధర్మం ఎదురుకుండా ఉంది. ధర్మం గనక మనకు చెప్పిన ఏదైతే ధర్మం మనకు చెప్తుందో అది అనుసరించాలి జీవుడు అని దాని యొక్క సింబాలిజం. ఇవాళ ఏమైపోయింది? ఆ ధర్మము ఆయన యొక్క చేతిలో ఉండే పతాకం కూడా వృషభ ధ్వజం అంటే నందే ఉంటుంది. దాని మీద కూడా ఆయన ఎజెండా ధర్మమే. కానీ అధర్మంగా ఉంటున్న భక్తులు దాన్ని ఆ యొక్క తేడాన్ని గ్రహించలేక బయట ఉన్న జీవికి పూజించడానికి అలవాటు పడ్డారు. చాలామంది తెల్లారు లేస్తే టీవీల్లోకి వచ్చేవాళ్ళు గోవును పూజించండి. పూజించడం గొప్ప కాదు, పోషించడం గొప్ప. పూజ అంటే ఏం చేస్తాడు? పసుపు కుంకుమ దానిలో వేసి అగరబత్తి తిప్పేసి ఒక అరటిపండు పెట్టి మొత్తం ఇచ్చే అంటాడు. మనవాడు తెలివిగలవాడు కదా మానవుడు. భక్తుడు చాలా గొప్పవాడు, భగవంతుడి కన్నా గొప్పవాడు. ఆయన బాగున్నాడా అని అడిగేవాడు లేడు, నేను బాగుండాలని కోరుకునేవాడు ఉన్నాడు ఆయన దగ్గర. కాబట్టి ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందంటే ఎదురుకుండా ఉన్న గోవు రోడ్డు మీద తిరుగుతున్నా, అది ప్లాస్టిక్ తింటున్నా దానికి ఇంత మేత పెట్టడానికి వీడికి ఇష్టం పడతారు. కానీ అదే దౌర్భాగ్యం భారతదేశంలో, అదే దౌర్భాగ్యం. ఇవాళ మనము మన జాతికి సనాతన ధర్మానికైన గోవుని మన రోడ్డు మీద వదిలేసింది. ఇది వాళ్ళు కూడా అడుగుతారు, నీ గోవు అంత గొప్పదైతే రోడ్డు మీద వదిలేసావు ఎందుకు అని అడుగుతారు వాళ్ళు. చెప్పేందుకు ఎవడున్నాడు ఇక్కడ? కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇలాగ రోడ్డు మీద తిరుగుతున్న వాటన్నిటికీ ఆశ్రయం కల్పించి వాటికి ఆహారం అందించి వైద్య సదుపాయాలు ఇవ్వాల్సిన పరిస్థితి
రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇస్తే ప్రభుత్వాలు నిర్వర్తించకపోవటం మూలాన నాలాంటి వాళ్ళు ఇంకోలాంటి వాళ్ళు గోశాలలు అలా కబేలాకు పోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి గోశాలలు ఏర్పాటు చేశారు. ఈ గోశాలలు ఏర్పాటు చేస్తే ఈ గోశాలకి వధశాలకు పోకుండా కాపాడి వాటి మలమూత్రాదులన్నింటినీ కూడా మళ్ళీ రైతులకు అందించి ఈ వ్యవస్థ ప్రభుత్వం చేయాల్సిన పని ఎన్జిఓ ఆర్గనైజేషన్లు చేస్తున్నాయి. ఇవాళ మీరు అడిగిన గుళ్ళో గొడవకు వచ్చేటప్పటికల్లా మనిషికి దీనిలో కదా సర్వదేవతా సమాహారం ఉన్నది. ఇవాళ మనము చచ్చిపోయిన వాడికి పిండం పెడితే ఆ పిండాలు తీసుకెళ్ళి ఆవుకు పెడతాం. ఎందుకు పెడతాము? అది అన్ని దేవతలు తిన్న బ్రాహ్మణుడు కన్నా ఆవు కనుక అది తింటే ఆ పరలోకంలో ఉండే మన పితృదేవతలందరూ తరిస్తారని పెడతాం. నీ ఇంటి గృహప్రవేశానికి గోప్రవేశం ముందు ఆవు వెళ్తే కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నా కానీ గోవు వెళ్తే కానీ కాదు. చచ్చిపోయిన తర్వాత 10వ రోజున మొదటి దానం గోదానం ఇస్తున్నావు. నువ్వు ఏదైనా పాలు పొంగించాలన్నా పిల్లాడికి అన్నప్రసం చేయాలన్నా ఆవు పాలతోనే నువ్వు ముందు పెడుతున్నావు. తల్లికి పాలు లేకపోతే ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలన్నా ఈ గోమాత కావాలి. అదే కాకుండా ఆయుర్వేదంలో మందుల రూపంలో నీకు ఆరోగ్యానికి గోమాత కావాలి. ఆవు నెయ్యితో హోమాలు కానీ ఏదైనా యజ్ఞయాగాదులు చేసుకోవాలన్నా కూడా గోమాత కావాలి. ఒక గోవు రోజుకి 20 కిలోల పేడ వేస్తుంది. ఈ 20 కిలోల పేడతో ఇదివరకు గోబర్ గ్యాస్ అని మన గ్రామాల్లో దీని నుంచి గోబర్ గ్యాస్ తయారు చేసేవారు. అంటే ఒక 20 కిలోలకి 16 కిలోల గోబర్ గ్యాస్ వచ్చేది. ఈ గోబర్ గ్యాస్ మూలాన ఇళ్లల్లో వంటలు చేసుకునేవాళ్ళు. అలాగే ఇవాళ సైన్స్ పెరిగిన తర్వాత గోబర్ గ్యాస్తో వంటలే కాకుండా విద్యుత్తు కూడా ఉత్పాదన చేస్తున్నారు. అది కాకుండా ఇవాళ బయో సిఎన్జి అని వచ్చింది. ఇప్పుడు ఎల్పిజి సిఎన్జి అని కార్లలో ఎలా అయితే వాడుతున్నారో ఈ యొక్క మిథేన్ దానిలోంచి వస్తుంది. ఎందుకంటే గోవు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దానిలో మిథేన్ ఉంది. మిథేన్ అనేది మనకి వాహనాలకి కావలసిన పెట్రోలు డీజిల్ లాగా మీథేన్ కూడా వాహనాలు నడిపించుకోవచ్చు. అటువంటి మిథేన్ దానిలో ఉండటం మూలాన ఎక్కువ శాతం ఉండటం మూలాన దీన్ని బయో సిఎన్జిగా తయారు చేసి దాని బై ప్రోడక్ట్గా వచ్చేదాన్ని ఎరువుల కింద వాడుకుంటూ, అంటే ఆవు అనేది ఒక కర్మాగారం. ఇవాళ మన స్పిక్ ఎరువులు, ఇంకో యూరియా, డిఏపి, గిఏపి అని చెప్పి ఎరువులు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎలాగైతే మనకి ఇస్తోందో, ఆవు గనక ఒక్క ఆవు 30 ఎకరాల సాగుకు ఉపయోగపడుతుంది తల్లి. అంటే ఇంత ఉపయోగం ఉన్న గోమాత ఇవాళ దయనీయమైన స్థితిలో ఈ గోవధ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలకులు దాన్ని అనుసరించక అమలు చేయక ఉండటం మూలాన మన జాతి సంపద అంతా మనం కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోకుండా ఉండటానికే ఈ మహా ఉద్యమాన్ని గోరక్షణని చెయ్యాలి, బక్రీద్ని బ్లాక్ డేగా జరపాలనేది మేము నిశ్చయించుకున్నాం. గోవు ఉండడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? మనది వ్యవసాయాత్మకమైన దేశం తల్లి. ఇవాళ మనము సిటీల్లో ఉంటున్నాం. మన కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఆహారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ మన సిటీల్లో మన ఇళ్లలో పండించాం. ఇవన్నీ ఒక గ్రామాల్లో పల్లెటూళ్ళలో చేసే పని. గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామాలు లేకపోతే దేశం లేదు. ఆ దేశానికి గ్రామానికి రైతు అనేవాడు రాజు. ఆ రాజుకి వాడు దేన్ని నమ్ముకున్నాడు? గోమాతను నమ్ముకున్నాడు. ఈ గోమాతకి ఏమిటి? భూమాతకి సంబంధం ఉంది. భూమాత, గోమాత, రైతు, గ్రామం ఉంటే కానీ దేశం బాగుపడదు. కాబట్టి సమాజ హితం కోసం గోమాత ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారం విషతుల్యము కాకుండా మన ఆహారం సాత్వికంగా ఉండి మన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేది లాంగివిటీ. ఇవాళ మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి. చేతిలో పట్టుకుంటున్నావు, చెవుల దగ్గర పెడుతున్నావు. 26 ఏళ్ళకు వచ్చే లోపలికి, ఎందుకంటే చెవిలో పెట్టుకునే బళ్ళు, కార్లు తోలేస్తున్నారు. ఇది రేడియేషన్. దీని మూలాన నాడీ మండలం దెబ్బతిని
ఇవాళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకు ముందు కాలంలో ఇవన్నీ లేవు. ఇవాళ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి ఎందుకు లేవు, మనకెందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనం తీసుకునే ఆహారాన్ని. ఈ ఆహారం ఎప్పుడైతే విషతుల్యం చేసేసామో, రైతుకి ఎప్పుడైతే గిట్టుబడి ధరలు రావట్లేదో, రసాయనిక విప్లవం అని చెప్పి వాళ్ళని పాడు చేశామో, ఆ సేంద్రియ వ్యవసాయంతో పాటు ఆవుతో పాటు ఉంటే వాడికి ఆరోగ్యము ఆనందము రెండు. రైతు బాగుంటే దేశం బాగుంటుందమ్మా. ఆ రైతుకు వెన్నుముకగా ఉన్న గోమాత బాగుండాలనేది దీని యొక్క ఉద్దేశం. రెండు, ఇవాళ ప్రతి ఒక్కడికి ఏదో కష్టంతో గుడికి వెళ్తాం. గుళ్ళో ఇవాళ జెర్సీ పాలతో అభిషేకం చేస్తున్నాం. జెర్సీని కూడా ఆవు అంటున్నాం. జెర్సీ ఆవు కాదు, పాలిచ్చే జంతువు. అది పందికి గాడిదకి సంకరం చేసింది. అటువంటి సంకరం చేసిన పాలు తాగుతూ మనకు శివుడికి అభిషేకం చేస్తూ పాపం చేస్తున్నాం. కాబట్టి గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవిమ అన్నాడు. అంటే గంగి గోవు పాలని కాసిని శివుడి మీద అర్చన చేస్తే ఆ అర్చన చేసిన తీర్థం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది. అదే మనం హోమాలు చేస్తున్నాం. మీరు ఉపయోగాలు అడిగారు. ఇవాళ హోమం చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, హోమాలు చేస్తే అన్ని దానిలో వేస్తున్నారు కదా అని. ఆవు పేడ మీద, ఆవు పిడకలు అంటారు, ఆ పిడకకి ఆవు నెయ్యి బియ్యము తగిలితే దాని నుంచి మిథిలిన్ ఆక్సైడ్, ప్రొపిలిన్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఐసీయూ, ఒక రోగిని తీసుకెళ్ళి ఐసీయూలో పెడితే ఎటువంటి వాతావరణం ఉంటుందో, మనకి కాలుష్యరహిత సమాజం, పర్యావరణానికి ఇంకొకటి ఏంటంటే ఈ హోమాలు చేయటం మూలన సకాలంలో వర్షాలు పడతాయి. కాబట్టి గోవుతో సమాజానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి తెలియక కాదు ఇవన్నీ. ఇవాళ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడికి నా ఇల్లు నాది, సమాజం ఏమైపోయినా పర్వాలేదనే స్పృహలో ఉన్నారు. సమాజం బాగుంటే దానిలో మనం కూడా బాగుంటామనే ఆలోచన నుంచి పక్కకి వెళ్ళిపోయాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఎంటర్ప్రైజెస్, అది చేస్తే ఇది తప్పు, ఇది చేస్తే అది తప్పు. అసలు ఏది చెయ్యాలి అనటానికి సరైన ఆలోచన కావాలి. ఆలోచన కావాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలన్నా మళ్ళీ ఆవు కావాలి. కాబట్టి గోమాత విశిష్టత ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి గోవుని కాపాడుకోవటం నైతిక బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు చేయవలసింది. ఇవాళ ఈ బక్రీద్కి ఇంత గోవధ జరుగుతుంది, ఆపవలసింది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులే కాకుండా ప్రతి పౌరుడు ఇది ప్రతిఘటించి వాళ్ళ సెల్లుల్లో మెసేజ్లు పెట్టి, బయటకు వచ్చి చెప్పడం భయం అనుకోండి, వాళ్ళు సెల్లో మెసేజ్ ఇవ్వచ్చు, అయ్యా ఇది చేస్తుంది తప్ప ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు మనం ఎన్నుకుంటే వాళ్ళు నుంచున్నారు. మన మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు పడిపోవటం ఎంతసేపు. కాబట్టి ప్రభుత్వాలను నిలదీసే మనుషులు కావాలి, సమాజం ధర్మం వైపు నడిచే మనుషులు కావాలి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షించు, అది నిన్ను కాపాడేస్తుంది. కాబట్టి ధర్మానికి మూలమైన గోమాతను కాపాడలేకపోతే మన సమాజం, మన సంస్కృతి, సౌరభం, ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా కుంటిపడుతుంది. గోశాపం ఊరికే పోదమ్మా. ఒక రష్యన్ శాస్త్రవేత్త ఆవు రక్తం భూమి మీద పడితే భూమి ప్రకంపనాలు చెంది భూకంపాలు వస్తాయని చెప్పారు. ఇది మనవాడు చెప్పాల, రష్యా శాస్త్రజ్ఞుడు రీసెర్చ్ చేసి చెప్పిన మాట. కాబట్టి గోవు మనకి పూజనీయమైనది, మనం పూజిస్తున్నాం. పూజించకూడదు, పోషించండి. పోషిస్తూ ఇవాళ బీపీలు షుగర్లు ఉంటే గోలీమారు బతకకుండా ఆవు యొక్క గంగడోళ్ళని కనుక హై బీపీ ఉంటే పైనుంచి కిందకి, లో బీపీ ఉంటే కింద నుంచి పైకి కనుక 10 నిమిషాలు నిమిరితే మీ కాస్మిక్ ఎనర్జీ సెంటర్ అది. ఆ ఎనర్జీ సెంటర్ మూలాన మీరు మందులు లేకుండా కూడా ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. అంటే వైద్యశాల, ఆవు మనతో ఉంటే వైద్యశాల దూరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గోమాతని మనం అందరం కాపాడుకోవాలని తెలియజేస్తాం. గురుగారు, గోవధ జరగకుండా ఉండడానికి చెక్ పోస్టులు పెట్టామని అన్నారు. ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా వేరే దగ్గర నుంచి కూడా గోవులను తీసుకొస్తున్నారు. మరి ఈ చెక్ పోస్టులన్నీ పెట్టి ఏం లాభం అంటారండి? పెట్టినా లాభం లేకుండా పోయింది కదా. ఇది చట్టాలు కంటి తుడుపు చర్య. వీళ్ళు అవన్నీ లోపలికి వచ్చేదాకా ఇవి పెట్టాల. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బయటికి పోకుండా పెట్టిన చెక్ పోస్టులే తప్ప రాజ్యాంగబద్ధంగా చట్టాలను కూడా వాళ్ళు కూడా అనుసరించాలి. కాబట్టి కంటి తుడుపు చర్యగా పెట్టి చేయవలసిందంతా డబ్బుకి ప్రలోభపడి గోవుల వదకి ప్రభుత్వాలు, అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు
తర్వాత ఈ యానిమల్ బోర్డ్, యానిమల్ హస్బెండరీ అంటారు, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ చేస్తున్న వధ బయటవాడు ఎవడో వచ్చి చేయటం లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే మొన్న పుల్గాంలో జరిగిన ఇది పాకిస్తాన్ నుంచి వచ్చి చేశారు. ఇక్కడ నాశనానికి కారణం మన వాళ్ళే, అధికారులే, చదువుకున్న వాళ్ళే, విజ్ఞత ఉన్న వాళ్ళే, హిందువులే. ఒక చెట్టు పడిపోవాలంటేనమ్మా గొడ్డలి ఒక్కదాంతో కుదరదు. గడ్డలకి ఒక కర్ర కావాలి. ఆ కర్ర ఆ చెట్టుదే కర్ర అయింది. ఇంత పెద్ద చెట్టు కొట్టేయడానికి హిందూ సమాజం అనే చెట్టుని కొట్టాలి అంటే, మనోభావాలను దెబ్బతీయాలి అంటే, దీనిలో హిందువుల్ని ఒక కొమ్మ కట్టెగా వాడుకుని గొడ్డలి కింద ఈ తురకలు ఆ చెట్టుని కొట్టేసి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ వ్యవస్థ ఏమిటి అంటే, గోవు వధ చేసి మనోభావాలను దెబ్బతీసి కమ్యూనల్ రైట్స్ని పెంచి అస్తవ్యస్తం చేసి దేశమంతా దీని మీదకు చూసేటట్టుగా మనోభావాలు. ఇవాళ మన మసీదుల్లో ఒక పందిని చంపి పెడితే ఊరుకుంటారా వాళ్ళు? లేదండి. ప్రపంచం భగ్గుమంటుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళకైనా మనోభావాలు ఉండేది, తతిమ వాళ్ళకి లేవా? మన వాళ్ళకి సిగ్గు లేక మన హిందువులే అమ్ముతున్నారమ్మా. రైతే అమ్ముతున్నాడు, మన హిందువే అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. చంపుతున్నది మాత్రం వాళ్ళు. మారవలసింది హిందూ సమాజం, ఐకమత్యం ఉండవలసింది హిందూ సమాజం, ఐకమత్యం రావాల్సింది మనలో. హిందూ ధర్మం మీద మనకు ఒక ఇది కావాలి, నడిపించే సరైన నాయకుడు కావాలి, నడిపించే ధర్మ ప్రబోధకుడు, పీఠాధిపతులు కావాలి. అవసరాలకి అవకాశాలకి వాళ్ళకి మోకరిల్లే వాళ్ళు మనకు అక్కర్లా. అవకాశాలకి మోకరిల్లే ఎవ్వరూ మనకు అక్కర్లా. ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే గోరక్షణ జరుగుతుంది. గురుగారు, గోవధ జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటారండి? మరి ప్రతి ఒక్కరికి గోవు మూలాన ఎటువంటి లాభాలు ఉన్నాయో పాఠ్యాంశాల్లో రావాలమ్మా, పుస్తకాల్లో రావాలి, స్కూళ్ళల్లో ఒక అంశంగా. ఎందుకంటే ప్రకృతి పరిరక్షణ ఎలా జరుగుతుంది గోవుతో? ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అని చెప్తున్నాం. అమ్మ అనేది సత్యం, నాన్న అనేది నమ్మకం. అమ్మ తర్వాత ఉన్న తల్లి గోమాత. గోమాత మూలాన ఆవిడ్ని నువ్వు నమ్ముకుంటే నీ ఇల్లు గడుస్తుంది, నువ్వు ఎలాగైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతావు. అంటే పుట్టుగా చావు అనేది ఏ మనిషికైనా సహజం. కాబట్టి ఈ అమ్మ ఆవు ఇల్లు ఈగ అనేది ఈశ్వరుడు అనేది ఏదైతే ఉందో ఇదే మన జీవితం. కాబట్టి ప్రతి స్కూల్లోనూ అంశాలలో గోవు యొక్క విశిష్టతని, గోవు యొక్క వైవిధ్యాన్ని అన్నిటినీ గనక చెప్పుకుంటూ ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు సైంటిఫిక్గా చెప్పాలి. కౌ సైన్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ డిసీజెస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకి మనం గనక చేరవేస్తే, ప్రజల్లో మార్పులు గనక రాగలిగితే, కారు షెడ్ కాదు కౌ షెడ్ ఉండాలి అనే పాయింట్కి వీళ్ళందరూ డిరైవ్ అయితే మన యొక్క గోరక్షణ అనేది జరుగుతుంది తప్ప ఇవాళ గోవు కనిపించినప్పుడల్లా దండం పెట్టి పూజ చేసి ఇవాళ పూజ చేసేసం అయిపోయింది అనుకుంటే మటుకు గోరక్షణ కాదు. ఇదే విధంగా చరవణంగా ఎప్పుడు గోహింస జరుగుతూనే ఉంటుంది. ఇది అరికట్టాలని ప్రభుత్వాలను చట్టాలు అమలు చేయాలి. చట్టాలు అమలు చేసి, లేకపోతే రేపొద్దున పుస్తకాల్లోనూ గ్రాఫిక్స్లోనూ ఆవును చూసుకుంటాం మనం. అంతే తప్ప మనకి 108 జాతులు ఉండేది 24 జాతులకు వచ్చేసింది. ఇవాళ దేశీయ ఆవులను మాత్రమే చంపుతున్నారు వీళ్ళు, విదేశీ ఆవులను చంపట్లా. ఎందుకంటే అవి జంతువులని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇది వీళ్ళు ఎలాగో పెంచరు, దాన్ని పెంచినా చంపినా ఉపయోగం లేదు. కాబట్టి పింక్ రివల్యూషన్ని మాని మిల్క్ రివల్యూషన్ రావాలి. దానికి గోమాత బతకాలి. గోవధ జరగకుండా ఆగాలని గోవు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై గోమాత, జై గోమాత.